ప్రదీప్ కుమార్ గారు అని ఆయన ఒక హౌస్ కట్టాడు దగ్గర మల్కాగిరి ఏరియాలో. హౌస్ కట్టి G+2 200 గజాల్లో G+1 కట్టాడు. దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి టీపీఎస్ నరేష్ గారిని కలిశారు, 15 రోజులు కలిశారు. దానికి టీపీఎస్ గారు విజిట్ చేసి ఇది 100% డీవియేషన్ ఉంది కాబట్టి ఇది మొత్తం కూలగొట్టవలసి వస్తుందని బెదిరించాడు. దానివల్ల ఆయన ఎట్లా సార్ మీరే చూడాలని బతిమాలితే 80,000 అవుతుంది, అప్పుడు ఏం కాకుండా చూస్తాము 20,000తో ఇస్తే అని చెప్పాడు. తర్వాత మా దగ్గరికి వచ్చి ప్రదీప్ కుమార్ గారు నాకు కంప్లైంట్ చేశారు. దాన్ని మేము పూర్తిగా ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో కూడా ఆయన చెప్పేదని కరెక్ట్గా అని మాకు ప్రూవ్ అయింది. తర్వాత ఈరోజు 80,000 రూపాయలు ఆయన ప్రైవేట్ పర్సన్ పెట్టుకున్నాడు డబ్బులు లంచం తీసుకోవడానికి. శ్రీనివాసు, ఎలియాసు, యోగేశ్వర్ అని ఒక ప్రైవేట్ పర్సన్ పెట్టుకున్నాడు. ఆ ప్రైవేట్ పర్సన్కు ఈవని చెప్పాడు. ఈయన 12:30 ఆ ప్రైవేట్ పర్సన్కి ఇవ్వంటే అప్పుడు ఆ ప్రైవేట్ పర్సన్ యోగేశ్వర్, ఎలియాస్, శ్రీనివాస్కి 2,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాకు బయట మేము సిగ్నల్ రాగానే ఇమీడియట్గా పోయి రైడ్ చేసి ఇద్దరిని కలిసి పట్టుకున్నాం. ఈరోజు ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు సాయంత్రం కల్లా చెంచల్గూడ జైల్లో ఇద్దరిని హ్యాండిల్ చేస్తాం. దగ్గర మల్కంగి దగ్గర అంటే ఈయన రిటైర్డ్ కానీ ఇప్పుడు